హలో అండి, జై శ్రీకృష్ణ. మనము ఈ మోడల్ టాప్ తీసుకుందాము. అయితే దానికేమో షోల్డర్ నుంచి వచ్చింది కదా, ఏ లైన్ కుర్తీస్ అంటూ ఉంటారు కదా, కాకపోతే ఇది క్రాస్ లాగా అన్నమాట. మనము ఏం చేద్దాము అని అంటే, మోడల్ అట్లా ఉంటుందని తెలియడానికి నేను కుట్టిన డ్రెస్ అయితే అంతగా క్లియర్గా కనిపించట్లేదు, దగ్గర నుంచి చూస్తేనే కనిపిస్తుంది కాబట్టి మీకు ఆ పిక్ అనేది పెట్టాను. ఇట్లా ఉంటుంది మోడల్ అని చెప్పేసి. అయితే ముందుగా నార్మల్ టాప్ ఎట్లా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అట్లానే కట్ చేసుకోవాలి. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ టాప్స్ కాకుండా దాన్ని కొంచెం స్టైలిష్గా వేసుకుందామని చెప్పేసి కస్టమర్ అయితే ఇది ఇట్లా చెప్పారు, ఇట్లా కావాలి అని చెప్పేసి. కాకపోతే ఇది ఇంకా కొంచెం క్రాస్ అనమాట. నేను డ్రాయింగ్ వేశాను కదా, సేమ్ టు సేమ్ అట్లా రావాలి. అయితే మనకి ఇక్కడ చూడండి, ముందుగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. అక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను. అక్కడ మార్కింగ్ వేసుకున్నాక చంక రౌండ్ ఏదైతే ఉందో మీరు కొంచెం పైకి తీసుకోండి. మనము చూడండి, ఇక్కడ స్టిచ్చెస్ కోసం మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా, అక్కడ కాకుండా కొంచెము ఇటు మధ్యలో రౌండ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి మీరు. ఈ అమ్మాయి అయితే సన్నగా ఉందండి, కిందికి వెళ్ళింది, ఇంకా కొంచెం పైకి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి మీకు నేను ఇట్లా చెప్తున్నాను. రౌండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని షేప్ తీసుకుంటే అంతవరకు అయ్యింది. నేను అది బ్యాక్ పార్ట్కే మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసము మన 1 మీటర్ క్లాత్ తీసుకున్నట్టయితే కనుక దాంట్లో క్లాత్ కొంచెం వెడితే ఎక్కువ ఉంటుంది కదా, అటువంటిది తీసుకుంటే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది. ఇంకా చూడండి ఎట్లా పరిచేసుకున్నాను నేను. ఫస్ట్ మనము ఈ క్రాస్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని దానికి 3/4 ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచు లేదా 3/4 ఇంచు అట్లా ఎక్స్ట్రా తీసుకొని సేమ్ లెంత్తోనే డ్రాయింగ్ అంతా వేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. చూసారా ఇలా. ఇంకా అటువైపు పీస్ ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ అటువైపు పీస్ని కూడా అట్లానే ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపు కార్నర్కి ఫస్ట్ ఏమో రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్కి పెట్టేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. చూసారా ఇలా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చూసారా ఇలా అన్నమాట. సేమ్ టు సేమ్ యాజ్ అలానే పరిచేసుకొని మనకు కుట్ల కోసం ఎంత అయితే కావాలి అంత పెట్టుకోవాలి. మనము ఈ ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాము కదా, అదంతా డ్రాయింగ్ వేసేసుకొని మనకు ఎంత అయితే ఎక్స్ట్రా కావాలి అంత పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. కుట్టడం అయితే ఏ లైన్ కుర్తిలాగా కుట్టాలి. ఒకవేళ మాకు ఇంకా వివరంగా స్టిచ్చింగ్ కూడా కావాలి అన్నట్టయితే కనుక కామెంట్ పెట్టండి.